ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము విశ్వావసునామ సంవత్సరంలో ధనుస్సు రాశి ఫలాలను తెలుసుకోబోతున్నాము. అంటే ధనుస్సు రాశి అంటే ఇక్కడ భండారు రాశి అంటామన్నమాట. మన నాడీ జ్యోతిష్యంలో దీనికి చాలా ప్రాముఖ్యం అన్నమాట. దీంతో అర్ధం మానవుడు అర్ధం మృగం ఉన్నటువంటి సిగ్నేచర్ ఉంటుందన్నమాట ఈ చిహ్నం. తర్వాత ఈ రాశి వారికి మనము ఈ సంవత్సరం ఆదాయం 11 అయితే వ్యయము 5 ఉందన్నమాట. అదేవిధంగా రాజపూజ్యం 7 ఉంది, అవమానం 5 ఉంది. మిగతా ఏ విధంగా తెలియజేస్తామన్నమాట. ఇన్ని రోజులు వీళ్ళకు ధనుస్సు రాశి వాళ్లకు చాలా మంచి సమయం ఉండేదన్నమాట. అంటే మీ ధనుస్సుకు 3 శనిగ్రహం ఉండేది. 3, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఇస్తుందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు వీళ్లకు అంటే మకర రాశి వాళ్లకు అలాంటి ఫలితం ఇవ్వబోతుందన్నమాట. తర్వాత సంవత్సరంలో కేతువు కూడా మారడం, రాహు 3లోకి రావడం, తర్వాత కేతు 9వ స్థానంలోకి రావడం జరుగుతుందన్నమాట. గురువు 7వ స్థానంలో ఉండబోతాడనమాట. కొన్నింటిలో శుభం ఉంది. ఇప్పుడు దీన్ని 4వ స్థానం అంటామన్నమాట. అంటే శనిగ్రహం 4వ స్థానం పోవడం వల్ల తల్లి సుఖము, సౌఖ్యము, తల్లి ఆస్తులు ఇట్లాంటివన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట. అదేవిధంగా వాహన సంబంధమైన విషయాలు ఇవంతా కూడా తెలుసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇక్కడ మూల 4 పాదాలు అంటే మూల నక్షత్రం అంటే ఎవరికైనా నక్షత్రం లేదు తెలియదంటే ఏ, యో, బా, బి ఈ 4 అక్షరాలు మూలా నక్షత్రం ధనుసు రాశి అవుతుంది. అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు బు, ద, భ, ఢ అనే అక్షరాలు. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం బే అనే అక్షరాలు ధనుస్సు రాశికి అవుతుందన్నమాట. అంటే ఒక రాశిలో 9 పాదాలు ఉంటుందన్నమాట. దీన్ని మనం 108 పాదాలుగా 27 నక్షత్రాలు 108 పాదాలుగా ఈ దీంతో రాశి చక్రాల్లో కాలపురుషుని అంగాల్లో దీన్ని ఫిక్స్ చేశారన్నమాట. ఇప్పుడు 2025 ధనుస్సు రాశిలో జన్మించిన వారికి కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక స్థితి, ఆరోగ్యం, విద్య, వ్యాపారం మరియు చేయాల్సిన పరిహారాలు ఏమిటని చూద్దామన్నమాట. 2025లో 4వ ఇంటి శని ఏం చేస్తాడు అంటే ధనుస్సు రాశి వారికి చెప్పుకోదగిన మార్పులు మరియు వృద్ధి అవకాశాలను తెస్తుందన్నమాట. శని సంవత్సరం ప్రారంభంలో కుంభరాశిలో 3వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల మీ ధైర్యము, సంభాషణ నైపుణ్యాలు మరియు సోదరులతో సంబంధాలు మెరుగుపడుతుంది. మే నెల వరకు రాహు 4వ ఇంట్లో ఉండడం వల్ల కుటుంబ విషయాల్లో కొన్ని సవాళ్ళు అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా మార్చి 29న శని మీనరాశి 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడనమాట. దీనివల్ల ఇల్లు, కుటుంబం మరియు మానసిక స్థితి స్థిరత్వం పైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందన్నమాట. మే 18న రాహు 3వ ఇంట్లోకి మారడం వల్ల ధైర్యం, సంభాషణ మరియు జ్ఞానం పొందాలనే కోరిక పెరుగుతుందన్నమాట. గురువు సంవత్సర ప్రారంభంలో వృషభ రాశిలో 6వ ఇంట్లో ఉంటాడనమాట. దీనివల్ల మీ ఆరోగ్యం మరియు పని విషయాల్లో క్రమశిక్షణతో ఉంటారన్నమాట. మే 14న గురువు మిథున రాశిలోకి 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడనమాట. దీనివల్ల భాగస్వాములు, వృత్తిపరమైన వృద్ధి మరియు సామాజిక పరస్పర చర్యల మద్దతు లభిస్తుందన్నమాట. అంటే సామాజికంగా మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. సంవత్సరం చివరిలో గురువు కర్కాటక రాశి గుండా వేగంగా సంచరించి తిరిగి మిథున రాశిలోకి రావడం జరుగుతుందన్నమాట. రూపాంతరం ఆధ్యాత్మికమైన వృద్ధి మరియు లోతైన సంబంధాల గురించి ఆలోచన చేస్తారనమాట. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోంది? ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ప్రారంభమవుతుంది. దీనికి ప్రధాన కారణం గురువు 6వ ఇంట్లో ఉండడం వల్ల. ఈ స్థానం వల్ల మీకు పని భారం ఎక్కువ అవుతుందన్నమాట. కొన్ని అడ్డంకులు ఎదురవుతుంది. కొంత ఉత్సాహం కూడా తగ్గుతుందన్నమాట. అదేవిధంగా సంవత్సరం మొదట్లో ధనుసు రాశి వారి పనులు పూర్తి చేయడానికి, అంచనాలను అందుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుందన్నమాట. పని చాలా కష్టంగా అనిపిస్తుందన్నమాట. ఈ సమయంలో పని చేయడం తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతారనమాట. అదేవిధంగా కారణాలు కూడా వెతుకుతారనమాట.
అంతేకాకుండా చిన్న పనికి కూడా గుర్తింపు రావాలని ఎక్కువ ఆలోచన కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఏర్పడే అడ్డంకులు జయించడానికి మీరు పట్టుదలతో అయితే క్రమబద్ధమైన ప్రణాళికతో పనిచేయడం వల్ల మీకు అనుకూలమవుతుంది అన్నమాట. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మరియు సాధించగలిగే లక్ష్యాలను నిర్దేశించుకోవడం వంటివి చాలా అవసరమవుతుంది అన్నమాట. మార్చి 29 వరకు శని గోచారం అనుకూలంగా ఉండడం వల్ల మీరు వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు మరియు కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఉద్యోగరీత్యా విదేశీయానం కొరకు విదేశీయానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ సమయంలో కొంత ఫలితం అయితే ఉంటుందన్నమాట. మే నెల తర్వాత గురువు 7వ ఇంట్లోకి వెళ్ళడం వల్ల ఉద్యోగ పరిస్థితులు చాలా మెరుగుపడుతుందన్నమాట. ఈ మార్పు మీకు చాలా అవకాశాలు తెస్తుంది. వ్యాపార విస్తరణ, కొత్త భాగస్వామ్యాలు మరియు సహకార వ్యాపారాలు అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా అనుకూలం ఉంటుంది అన్నమాట. 7వ స్థానాన్ని మనం కళత్ర స్థానం, పార్ట్నర్షిప్ స్థానం అంటాం అనమాట. అక్కడ అనుకూలమవుతుంది అనమాట. గురువు 6లో ఉన్నప్పుడు అది ఉపయోగం పడదు, 7లో ఉన్నప్పుడు అనుకూలమవుతుంది అనమాట. సంవత్సరం మొదట్లో ఎదురైన ఇబ్బందులను కూడా అధిగమించడానికి అనుకూలం లభిస్తుంది. మీ వృద్ధికి దోహదమవుతుంది అనమాట. అదేవిధంగా వృత్తిపరమైన సంబంధాలు ఏర్పరచుకోవడానికి, మీ నెట్వర్క్ విస్తరించుకోవడానికి, దీర్ఘకాలిక ఉద్యోగ లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి చాలా మంచి సమయం అన్నమాట. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో శని గోచారం 4వ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగంలో కొంత ఒత్తిడి కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అక్కడ మీకు మీ నైపుణ్యానికి తగినటువంటి ఇది మీకు రికగ్నైజేషన్ ఉండదన్నమాట. కష్టమైనప్పటికీ పని చేసే పని ఇష్టంగా చేయడం వల్ల మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారన్నమాట. గురువు మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండడం వల్ల మీరు మీపై అధికారుల సహకారంతో ఉద్యోగంలో ఉన్నత స్థితి అయితే పొందగలుగుతారన్నమాట. అదేవిధంగా ఆర్థికంగా ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరం ఆర్థికంగా కొన్ని ఒడిదొడుకులు అయితే ఉంటుంది. సవాళ్లు మరియు అవకాశాలు రెండూ ఉంటుంది. సంవత్సరం మొదట్లో ఊహించిన ఖర్చులు ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు పడవచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం లేదా వ్యాపార సమస్యల వల్ల గురువు 6వ ఇంట్లో ఉండడం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 7వ ఇంట్లోకి అంటే మిథున రాశి గురువు ఇప్పుడు వృషభం నుంచి మిథునానికి సంచారం అయినప్పుడు మీ అనుకూలమైతే ఉంటుందన్నమాట. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం, ఆరోగ్య ఖర్చుల కోసం ముందుగానే ప్రణాళిక చేసుకోవడం చాలా మంచిది. అంటే ఇంకా ఏదైనా మీరు ఇన్సూరెన్స్లు ఇట్లా ఉంటే దాన్ని చేసుకోవడం చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. మే నెల తర్వాత గురువు 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడన్నమాట. ఇంతకుముందు చెప్పినట్టు మీ ఆదాయం పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితి బాగుంటుందన్నమాట. ఈ ఇన్ని రోజులు పడ్డ ఇబ్బంది, కొన్ని ఖర్చుల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపారం లేదా పార్ట్నర్షిప్ల ద్వారా స్థిరమైన ఆదాయం అయితే వస్తుంది. మీ ఆర్థిక స్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుందన్నమాట. దీర్ఘకాలిక పెట్టుబడులపైన దృష్టి పెట్టగలుగుతారు. సోదరులు, సోదరీమణుల లేదా ఇతర కుటుంబ సభ్యుల మద్దతు మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత దోహదమవుతుందన్నమాట. కష్ట సమయాల్లో వారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు. ద్వితీయార్థంలో శని గోచారం 4వ ఇంట్లో ఉండడం వల్ల ఈ సమయంలో స్థిరాస్తులు లేదా ఇల్లు కొనడానికి, లోన్లు లేదా ఆర్థిక సహాయం కొరకు ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యమైనప్పటికీ వారు అనుకున్న మొత్తాన్ని పొందగలుగుతారు. అయినా కూడా శని 4వ ఇంట్లో ఉండడం మంచిది కాదు. కుటుంబ విషయాల్లో, కొత్త ఇళ్ల విషయాల్లో కూడా ఇబ్బంది అవుతుంది. మీరు వాహనాలు కూడా కొత్త వాహనాలు కొనుక్కోపోవడం మంచిది. ఉన్న వాహనాలను మెయింటైన్ చేసుకోవడం మంచిది. లేదంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుక్కోవడం వల్ల మీకు అనుకూలమైన కొత్త వాహనాలు అయితే ఇబ్బంది అయ్యే అవకాశం అయితే కనబడుతోంది అనమాట. తెలివైన పెట్టుబడులు పెడుతూ రిస్క్ ఉన్న ఆర్థిక నిర్ణయాలను తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. అదేవిధంగా ఆర్థిక స్థిరత్వానికి మరియు వృద్ధి చెందడానికి మరియు మార్గాన్ని సుగమం చేస్తుంది అనమాట. మీరు చాలా ఓపికగా ఇది చేయాలన్నమాట. కుటుంబంలో, జీవితంలో మీ ఆ ధనుర్రాశికి ఎలా ఉండబోతోంది? ధనుర్రాశికి ఈ సంవత్సరం కుటుంబంలో కొన్ని సవాళ్ళు అయితే ఉంటుంది. ముఖ్యంగా సంవత్సరం మొదట్లో రాహు గోచారం అనుకూలంగా ఉండదు. అంటే 3వ స్థానం భ్రాతృస్థానం అంటాం, అక్కడ ఇబ్బందులు వస్తుంది, ఆరోగ్య సమస్యలు వస్తుంది, తల్లిదండ్రులు లేదా పిల్లలకు సంబంధించినవి. అంతేకాకుండా మనస్పర్ధలు పెరిగి గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది. అపార్థాలు అయితే ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో స్పష్టంగా అభిప్రాయాలు తెలియజేయాల్సి వస్తుంది. ఓపికగా ఉండాల్సి వస్తుంది. దీర్ఘకాలిక విభేదాలు రాకుండా ఈ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు మీ ప్రేమ,
మీ ప్రేమ అవగాహన చూపాల్సి వస్తుందన్నమాట. మే నెల తర్వాత సంబంధాలు మెరుగుపడుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతుంది. అలాగే ఎవరికైనా పెళ్లి సంవత్సరాలు పెళ్లి విషయాలు ఇబ్బందులు ఉన్న వారికి వాళ్లకు ఆ సమస్యలు తగ్గి అన్యోన్యత స్టార్ట్ బాగుంటుందన్నమాట. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా సంవత్సరం రెండవ భాగంలో సమాజం నుంచి మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం మరియు కుటుంబ బంధాలను బలోపేతం చేసుకోవడం అంటే చాలా ముఖ్యంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రయాణాలు అధికంగా ఉంటుంది. ముఖ్యమైన కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కానీ పుణ్యక్షేత్ర దర్శన కానీ చేస్తారు. ద్వితీయార్థంలో శని గోచారం 4వ ఇంట్లో ఉండడం వల్ల మీ తల్లిగారి ఆరోగ్యం, తల్లిగారి ఆస్తుల నుండి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. తల్లి ఆస్తుల్లో మీరు ముందుకు వెళ్ళకూడదు. ఎవరైనా ఇంకొక మీ సోదరులు కానీ మీ తోబుట్టులు ఎవరైనా కానీ వాళ్ళు ముందుకు వేసి మీరు నడిపించడం వల్ల అనుకూలమవుతుంది. మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారనుకోండి అది ఇబ్బంది అవుతుందని మాత్రం చెప్పచ్చు. పని ఒత్తిడి కారణంగా ఉద్యోగం కారణంగా కూడా మీ కుటుంబ సభ్యులతో గడిపే సమయాన్ని తగ్గిపోతుందన్నమాట. మీకు కుటుంబ స్థానంలో శని ఉండడం వల్ల కుటుంబంలో అంత అనుకూలమైతే ఉండదని చెప్పచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు మరియు సమాజంలో మంచి స్థానం వల్ల ఈ సంవత్సరం చివరి నాటికి మరింత సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని అనుభవించగలుగుతారు. అదేవిధంగా కుటుంబ విషయాల్లో బాగా యాక్టివ్గా ఉంటారు. సామాజిక కార్యక్రమాలు హాజరవుతారు. మీ ప్రియమైన వారితో మాట్లాడి మీ ప్రేమ వ్యక్తం చేయడం వల్ల వంటివి చేస్తే మీ కుటుంబ సభ్యుల సంబంధాలు మెరుగుపడుతుంది. మీ కుటుంబం మీకు ఒక బలమైన మద్దతుగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో చూసినప్పుడు ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి వస్తుంది. ముఖ్యంగా గురు 6వ ఇంట్లో ఉండడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే ఉంటుంది. అది మే 14 తర్వాత ఏముండదు. మే 14 తర్వాత గురువు మిథున రాశికి మారడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మంచి ట్రీట్మెంట్స్ ఇట్లాంటివి దొరుకుతుంది. అదేవిధంగా శరీర సంబంధమైన సమస్యలు, అదేవిధంగా శరీరంలో నొప్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. క్రమశిక్షణమైన జీవితం అంటే యోగా, తర్వాత వాకింగ్ ఇట్లాంటి జీవనశైలి కొన్ని నియమబద్ధమైన జీవనశైలి చేయడం వల్ల పాటించడం వల్ల అనుకూలం ఉంటుంది అన్నమాట. మంచి ఆహారము, మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా అనుకూలమైతే ఉంటుందన్నమాట. మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి మరింత మద్దతు ఇస్తుంది ధ్యానం ఇలాంటివంటి చేయడం వల్ల. గురు ప్రభావాల ఆరోగ్యం బాగుంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ సరిపడా నిద్రపోవడం మధ్యాహ్నం నిద్రపోకూడదు. రాత్రి కరెక్ట్ సమయానికి నిద్రపోవాలి. శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఎముకలు మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. గురువు గోచారం అనుకూలం ఉండడం వల్ల ఈ సమస్యలు బాధించవు. శారీరకంగా మరియు మానసిక ఆరోగ్యం రెండింటికి శ్రద్ధ వహిస్తే ఈ సంవత్సరం ధైర్యంగా బలంగా నడిపించగలుగుతారు. చిన్న ఆరోగ్య సమస్యలు అయితే ఉంటుంది, అది క్వైట్ కామన్ అది. అదేవిధంగా వ్యాపారంలో ఎలా ఉండబోతోంది అంటే వ్యాపారం ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. మొదట్లో కొన్ని సవాళ్ళు ఎదురవుతుంది, తర్వాత వృద్ధి చెందుతుంది. సంవత్సర ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు అయితే అవకాశం వస్తుంది. పార్ట్నర్షిప్లో అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపారాన్ని స్థిరపరచడానికి ఇప్పటికే మీరు ఉన్న వనరులను ఉపయోగించుంటారు మరియు రిస్క్ ఉన్న వ్యాపారాలు దూరంగా ఉండడం మంచిది. మే 29 శని గోచారం అనుకూలంగా ఉంటుంది. మీ దగ్గర పనిచేసే వారికి కారణంగా అనుకూలంగా ఉంటుంది. మే నెల తర్వాత బాగుంటుంది అన్నమాట. గురువు సంచారం వల్ల మీ పార్ట్నర్షిప్ బిజినెస్లో చాలా బాగుంటుంది. కొత్త కస్టమర్లు మీకు యాడ్ అవుతారు. కొత్త వ్యాపారాలు వృద్ధి అవుతుంది. మరి ఇది చాలా మంచి సమయమో, కస్టమర్లు కొత్తగా సంపాదించుకోవడానికి అనుకూలమైన సమయమో, ఇది చాలా బాగుందని మాత్రం చెప్పచ్చు. అదేవిధంగా విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? ధనుసు రాశి వారికి ఈ సంవత్సరంలో విద్యారంగం మితంగా ప్రారంభమై తర్వాత మెరుగుపడుతుంది అనమాట. అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ సిద్ధంగా ఉన్న వారికి మొదట్లో కొన్ని సవాళ్ళు ఎదురవుతుంది, తర్వాత విజయం సాధిస్తారనమాట. కొద్దిగా శ్రద్ధ కష్టపడాల్సి వస్తుందన్నమాట. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి సంవత్సరం మొదటి భాగం అనుకూలంగా ఉంటుంది. అంటే ఇప్పుడే బిగినింగ్లో మీరు ఎఫర్ట్స్ చాలా మంచిదన్నమాట. విద్యారంగం మే నెల తర్వాత అవకాశాలు మెరుగుపడుతుంది. ముఖ్యంగా ప్రొఫెషనల్ టెక్నికల్ కోర్సులు చేస్తున్న వారికి గురువు 7వ ఇంట్లో వెళ్ళడం వల్ల మీకు చదువులో విజయం సాధిస్తారు. పరీక్షల్లో మంచి మార్కులు పొందుతారు. మీ కంప్లీట్ సర్టిఫికేషన్ వర్క్ ఏది ఉందో అది కంప్లీట్గా చేసుకుంటారన్నమాట. అదేవిధంగా పరిహారాలు ఎలా చేయాలి?
శనికి పరిహారాలు అంటే శనికి విశేషమైన దేవస్థానాలు, పాత దేవస్థానాలకు వెళ్ళడం, అక్కడ పూజలు చేయించుకోవడం రావడం సరిపోతుంది. తర్వాత తైలాభిషేకాలు చేసుకోవాలి. అదేవిధంగా రాహు గోచారంలో 4వ ఇంట్లో ఉంటుంది, 3వ ఇంట్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఏదైనా అమ్మవారి ధ్యానము, రాహు స్తోత్ర పారాయణాలు, జపాలు చేయడం మంచిది. ఏదైనా మంచి పాత దుర్గాదేవి దేవి దేవస్థానాలకు వెళ్ళడం, దుర్గా పారాయణం, చండీ పారాయణం చేయడం వల్ల అనుకూలమైతే ఉంటుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామికి సంబంధించిన హనుమాన్ చాలీసా వంటి స్తోత్ర పారాయణాలు చేయడం మంచిది. ఇవంతా చేయడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది. ఏదేమైనా కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. మీరు ఇంకొంత మంచి ఫలితాల కోసం దైవాన్ని తలుచుకోవడం చాలా మంచిది అని తెలియజేస్తూ, ఎవరికైనా జ్యోతిష్యం పైన ఆసక్తి ఉంటే మా యొక్క నెంబర్ కాంటాక్ట్ చేసి మా దీంతో 6 months కోర్స్ నడుపుతున్నాము. నాడీ జ్యోతిష్యము, దాంతో తాంబూల శాస్త్రం, గవ్వల శాస్త్రం ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తున్నాము. ఎవరికైనా ఆసక్తి ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. దానికి తగినంత రుసుము ఉంటుంది. మీ నక్షత్రానికి కావాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు. మీకు మీ నక్షత్రానికి కొన్ని పరిహార స్థలాలు ఉన్నాయి, ఆ పరిహార స్థలాలను సూచిస్తాము. లేదంటే మీ వ్యక్తిగత జాతకంలో ఏం చేసుకోవాలని తెలియజేస్తాము. మీకు అనుకూలం ఉన్నవాళ్ళు మీరు ఫోన్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు అని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.